మధిర మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు అండర్ డ్రైనేజీ వర్క్ ఆలస్యంపై మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ రాంబాబు ప్రెస్ మీట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో నా పేరు వినీత్ రెడ్డి, నేను కృషి ఇన్ఫ్రాస్ ఏజెన్సీకి మేనేజింగ్ డైరెక్టర్ని. సో మేజర్గా మా వర్క్ వచ్చేసి ఏప్రిల్ మే సీజన్లో స్టార్ట్ అయింది. సో కరెంట్లీ అరౌండ్ 35 కిలోమీటర్స్ వరకు లైన్ లే చేసాము ఎంటైర్ టౌన్ వరకు చూసుకుంటే. సో మీరు కైండ్లీ నోట్ చేసుకోవచ్చు, 35 కిలోమీటర్స్ వరకు అయింది. సో ఓన్లీ మన మేజర్ టౌన్ వరకు తీసుకుంటేనే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 100 కిలోమీటర్స్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 90 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో మనం అనుకుంటే ఒక 30-35% వరకు మనం పనులు చేసుకోగలిగినాం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 to 3 months. ఆగస్ట్ నుంచి బ్రేక్ అయితే పడింది. వర్షాల వల్ల మేము కూడా సరే తగ్గితే చేద్దాం అనే పాయింట్ లోనే ఉన్నాము. సో దసరా వెళ్ళినాక ఫుల్ హోప్ తో ఉండే వర్షాలు తగ్గాయి కాబట్టి ప్రొసీడ్ అవుదామని. కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ దివాళీ టైంలో కూడా వర్షాలు రావడం వల్ల కొంచెం మా మెన్ అండ్ లేబర్ ఉన్నారు, మిషనరీ కూడా ఉంది. సో ఈ వర్షాల వల్ల కొంచెం వెనక ముందు అవుతున్నాం. ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కదా. సో మేజర్ గా ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ లో ఉన్న తేమ శాతం ఏదైతే ఉందో ఇది ఎక్కువ హోల్డ్ చేస్తుంది. ఈ రిటెన్షన్ వల్ల ఎక్స్కవేషన్ చేస్తుంటేనే సైమల్టేనియస్ గా వాటర్ రావడం, తెలుగులో మన భాషలో ఊట అంటాం కదా, ఈ ఊట రావడం వల్ల కొంచెం మనకి బ్రిక్ వర్క్, మాన్యువల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా సిమెంట్ పని చేయడానికి అనుకూలంగా ఉండదు. సో దాని వల్ల కొంచెము చేయడం కూడా కరెక్ట్ కాదు వర్షము సీపేజ్ ఉన్నప్పుడు. సో అందుకని కొంచెం ఒక 1 వీక్ ఎండ మంచిగా బ్రేక్ వచ్చేసి వర్షాలు ఆగిపోతే వీఆర్ రెడీ టు గో హెడ్. మాకు టీమ్స్ అందరు అన్ని అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడ కూడా మేము డిసపియర్ కాలేదు. ఏంటంటే ఎప్పుడన్నా కమిషనర్ సార్ కానీ, డిఈ సార్ కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి ఏదన్నా ఈ పర్టికులర్ ఏరియాలో స్పెసిఫిక్ గా కొంచెం గుంతలు పడ్డాయి, ఇక్కడ మట్టి పోయించండి, గుడి రోడ్, స్కూల్ రోడ్, కొన్ని రోడ్లలో ఏమన్నా అడిగితే స్పెసిఫిక్ గా అడ్రస్ చేశాము. బట్ టీం మొత్తం ఇక్కడే ఉంది, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు.